కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మన ఆరాధన కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని తీసుకుంటాం. మన ఆరాధన కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం తీసుకొని ఆ తర్వాత మనం ప్రభువును ఆరాధించే వారంగా ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మరి అక్కడ ఉన్నటువంటి వారందరిని ఉద్దేశించి వారితో మాట్లాడుతూ వచ్చాడు పౌలు అపోస్తలుడు. ఏమిటి అన్న మాట అంటే, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నేను ఒక సంగతి చెప్తాను మీకు. ఏమిటి ఆ సంగతి అని అంటే, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. పితరులందరూ ఆరంభంలో ఇశ్రాయేలు ప్రజలు 75 మంది ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు విస్తారంగా వర్ధిల్లారు, ప్రబలారు. అక్కడి నుంచి దేవుడు ఆ ఐగుప్తులో నుంచి 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో నుండి దేవుడు తన ప్రజలందరినీ బయటికి తీసుకొని వచ్చాడు. ఆ బయటికి తీసుకొచ్చే సందర్భంలో వారందరూ కూడా దాదాపు ఇంచుమించు లక్షల కాల్బలం, 6 లక్షల కాల్బలం, ఇంకా పిల్లలు మిగతా వాళ్ళు ఎంతమందో తెలియదు కానీ 6 లక్షల కంటే ఎక్కువ అంతమంది ప్రజలు ఎక్కడుండి నడిచారంట? మేఘము కింద ఉండిరి అనే మాట. దాదాపుగా మరి 6 లక్షల మంది జనాభా ఎక్కడున్నారు అని అంటే మేఘము కింద ఉండిరి. మేఘం కింద ఉన్నారు. మేఘము క్రింద ఉంటే ఎట్లా ఉంటుంది అని అంటే చాలా చక్కగా ఉంటుంది. మనకు తెలిసి ఎండాకాలంలో విపరీతమైన ఎండలు వస్తాయి. అప్పటికప్పటికే ఒక్కొక్కసారి వాతావరణం అంతా నల్లగా మారిపోతుంది. ఇప్పుడేమో ఎండ వెంటనే నల్లగా మారిపోయినప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? మేఘాలన్నీ కమ్ముకున్నప్పుడు చల్లగా ఉంటుంది. దేవుడు తన ప్రజల కొరకు మేఘాన్ని ఏర్పాటు చేసి ఆ మేఘం కింద వాళ్ళని నడిపించాడు. ఆ మేఘం కింద వారు నడిచిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. తన బిడ్డల విషయమై ఎంత జాగ్రత్త కలిగిన వాడో మనకు అర్థమవుతా ఉంది. తన ప్రజలు దెబ్బ తగలకూడదని, కష్టపడకూడదని, మరి వారు శ్రమ పడకూడదని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారందరినీ మేఘం కింద నడిపించినట్లుగా మనం ఈ భాగంలో మనం చూస్తాం. అయితే మేఘం కిందకి రాకముందు వాళ్ళు ఎక్కడున్నారు? మేఘం కిందకి రాకముందు ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కింద ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూసినప్పుడు రండి, నిర్గమాకాండము 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10వ వచనం. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. మోషే మామ ఆయన పేరు ఇత్రో అంటారు, లేక రగేయులు అని అంటారు. ఆయన అన్నాడు ఈ మాట. ఇశ్రాయేలు ప్రజలు అంతకు బయటకు వచ్చిన తర్వాత మేఘం కింద ఉన్నారులే కానీ మేఘం కిందకు రాకముందు వాళ్ళు ఎక్కడున్నారంట? ఐగుప్తీయుల చేతి క్రింద ఉన్నారు. వాళ్ళు ఐగుప్తీయుల చేతి క్రింద. మేఘం కింద ఉండకముందు ఎవరి కింద ఉన్నారు అని అంటే ఐగుప్తీయుల చేతి కింద ఉన్నారు. ఐగుప్తీయుల చేతి కింద ఉంటే ఏమవుద్ది? ఏం జరుగుద్ది? ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారి దగ్గరకు ఒక ఆయన వచ్చాడు.
అయ్యా మరి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అని అన్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 8:9. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకను పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును. ప్రభుని అడిగాడు ఆయన, అయ్యా నువ్వు మా ఇంటికి కూడా రానవసరంలా, మాట మాత్రం సెలవిస్తే చాలు. లేదు నేను వస్తాను అని అంటే మాట మాత్రం సెలవిస్తే చాలు అని అన్నప్పుడు నా చేతి కింద కూడా ఉన్నారు మనుషులు. ఒకడిని నేను రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అంటే ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అని అంటే, చేతి కింద ఉన్న మనుషుడికి ఏముండదు చెప్పండి? స్వతంత్రం ఉండదు, వాని ఇష్టం ఉండదు. వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ యజమానుడు రారా అంటే వచ్చేయాల్సిందే, పోరా అంటే పోవాల్సిందే. అంటే ఏమిటి అని అంటే బానిసత్వమే. వాని ఇష్టం ఏం నెరవేర్చదు, వాని ఇష్టం ఏం జరగదు. ఒకడిని రమ్మంటే రావాల్సిందే, పొమ్మంటే పోవాలి. నాకు ఇష్టం లేదు నేను రానట్టు కుదరదు, కొరడ తీసుకుని దెబ్బలు కొడతాడు యజమానుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఎవరి చేతి కింద ఉన్నారు అని అంటే, వారు ఐగుప్తీల చేతి కింద ఉన్నారు. ఐగుప్తీలు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. లేదండి జ్వరంగా ఉందండి, టైఫాయిడ్ జ్వరం అండి, నేను ఇప్పుడు రాలేను అంటే వాడు కుదరదు. నీకు జ్వరం ఉన్నా ఇంకేమున్నా నువ్వు రమ్మంటే రావాల్సిందే. లేదండి మా ఇంట్లో ఇబ్బందిగా ఉందండి, కుదరదు, రమ్మంటే రావాల్సిందే, పొమ్మంటే పో. అది ఐగుప్తుల చేతి కింద ఉంటే జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కూడా మనం చూస్తాము, ఇశ్రాయేలు పితరులు ఇప్పుడు మేఘం కిందకు వచ్చారులే కానీ, మేఘం కిందకు రాకమునుపు మరి వారు ఐగుప్తీల చేతి కింద నలిగిపోయారు. సరే, ఇశ్రాయేలు ప్రజలను పక్కన పెడితే, ఇశ్రాయేల్ సంగతి అలాగ పక్కన కొంచెంసేపు పెట్టి, అయితే మన జీవితాల్లో మన సంగతి ఏమిటి అని అంటే, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము మధ్య భాగంలో ఒక మాట చదువుతాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 26 మధ్య భాగం. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టన వీరు ఊరిలోని తప్పించుకుందరే చాలు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. అది ప్రభు దగ్గరికి మనం ఇప్పుడైతే రాకమునుపు, దేవుణ్ణి మన రక్షకుడిగా ఎరగక మునుపు మన సంగతి ఎట్లుంది అని అంటే, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వారు మనం. ఇప్పుడైతే విడిపించబడ్డాం, ఇప్పుడు మేఘం కిందకు వచ్చాము. సరే, మేఘం కిందకు రాకమునుపు మన సంగతి ఏమిటి అని అంటే, మన ఇష్టం అంటూ ఏమీ లేదు. ఐగుప్తీలు ఏది చెప్తే చేయాల్సిందే. ఇశ్రాయేలీలు ఐగుప్తీలు మీకు కర్ర ఇచ్చేది లేదు, గడ్డి ఇచ్చేది లేదు, పోయి ఇటుకలు కాల్చిపోమంటే సచ్చినట్టు కాల్చాల్సిందే. లెక్క మళ్ళీ తప్పకూడదంట. సరే, కర్ర గడ్డి ఇస్తే ఏమన్నా గబగబా ఇటుకలు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం తీసి ఆ తర్వాత పని చేసుకోవచ్చు అంటే, గడ్డి ఇయ్యము కర్ర ఇయ్యమన్నారు వాళ్ళు. లెక్క మాత్రం తప్పొద్దు, లక్షల ఇటుకలు తీయాల్సిందే. ఎంత ఇసిగిపోయారంటే వాళ్ళ చేతి కింద పెట్టి చాకిరీ చేశారు. వాళ్ళు ఎట చెప్తాట్టు వినాల్సిందే. అయితే ఇప్పుడు కూడా మన జీవితాల్లో ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చానులే కానీ, ప్రభు దగ్గరకు రాకమునుపు మన సంగతి ఏమిటి అని అంటే, సాతాను తన ఇష్టము చొప్పున మనల్ని ఏం చేశాడంట? చెరపట్టాడు. ఐగుప్తీలు కదా ఇశ్రాయేలును చెరపట్టుకున్నట్లుగా ఒకప్పుడు మనం కూడా మరి సాతాను చేత చెరపట్టబడిన వారం. మన ఇష్టం అంటే ఏం లేదు, వాడు ఎట చెప్తాను ఎట వినాల్సిందే. పోరా సినిమాకి అంటే పోవాల్సిందే. ఫస్ట్ షోరా మొదటి ఆటకు నువ్వు పోవాల్సిందే అంటే పోవాల్సిందే. లేదురా నువ్వు అటు ఆ పని చేయాలంటే చేయాల్సిందే. ఎందుకంటే వాని చెరలో మనం ఉన్నాం, వాని చెరలో మన ఇష్టం ఏం లేదు. ఒకరిని రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలి. ఎందుకంటే మనం దాసులంగా మనం ఉన్నాం. చూడండి, మరొక మాట గమనిస్తాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనంలో ఒక ఆమె దేవుని మందిరానికి వచ్చింది. ఒక ఆమె దేవుని మందిరానికి వస్తే ఆమెను గురించి ప్రభు అన్నాడు ఆ మాట. లూకాసు వార్త 13:16. సాతాను బంధించిన ఈమెను విడిపింపదగదా. 18 సంవత్సరాలేనా? చదవండి అన్నమాట.
18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈమె. చాలు. సాతాను చేత ఏం చేయబడ్డాము అంటే బంధించబడింది. అయితే మన జీవితాల్లో కూడా ఇప్పుడంటే దేవుని మందిరానికి వచ్చానులే కానీ దేవుని మందిరానికి రాకమునుపు మన సంగతి ఏమిటి అని అంటే సాతాను చేత ఏం చేయబడ్డామంటే మనము బంధించబడ్డాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49:25 చదవండి. 49వ అధ్యాయము 25వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితం. అపవాది మన జీవితాల్లో బలాఢ్యుడుగా ఉన్నాడు. వాడు పట్టుకున్నాడు, మనల్ని బంధించాడు, వాని ఊరిలో చిక్కబడ్డాం, వాడి ఇష్టము చొప్పున మనల్ని నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మేఘం కిందకి రాకమునుపు వారు ఐగుప్తీయుల చేతి కింద ఉన్నారు, వారు చెరలో ఉన్నారు. వారు అలాగూ ఐగుప్తీయుల చేతి కింద వారు నలిగిపోయినట్లుగా మన జీవితాల్లో కూడా. అయితే వాడు అపవాది మన పట్ల ఎలా ఉంటే వాడుగా ఉన్నాడు, బలాఢ్యుడుగా ఉన్నాడు, మనమేమో బలహీనులుగా ఉన్నాం. అయితే ఇక్కడ అంటాడు, మన పితరులు ఎక్కడికి వచ్చారంట? మేఘం కిందకు వచ్చారు. ఆ బలాఢ్యుల చేతిలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు మేఘం కిందకు వచ్చారు. ఆ సంగతినే పౌలు అపోస్తలుడు తెలియపరుస్తున్నాడు. నేను ఈ సంగతి మీకు తెలియపరచుకుండడం నాకు ఇష్టం లేదు, ఒక మాట చెప్తాను మీకు అని. ఏమిటి ఆ మాట అని అంటే, మన పితరులు ఈ మేఘం కింద నడిచిపోయారు. ఈ మేఘం కింద నడవక మునుపు వారు ఎక్కడున్నారు అని అంటే, ఎవరి చేతి కింద ఉన్నారు అని అంటే, ఐగుప్తీయుల చేతి కింద వాళ్ళు ఉన్నారు. ఐగుప్తీయుల చేతి కింద నెమ్మది ఉండదు, ఐగుప్తీయుల చేతి కింద స్వతంత్రం లేదు. చెరపట్టారు వారు బలాఢ్యులుగా చెరపట్టబడి బానిసత్వం చేస్తూ వచ్చారు. వారే కాదు, ఇక్కడున్న నువ్వు నేను కూడా. ఇప్పుడంటే దేవుని మందిరానికి వచ్చాం, ఈ రేకుల కిందకు వచ్చాం, ఈ కప్పు కిందకు వచ్చాం. కానీ ఇక్కడికి రాకమునుపు మన సంగతి ఏమిటి అని అంటే, అపవాది చేత ఏం చేయబడ్డామంటే మనము బంధించబడ్డాం. మన ఇష్టం అంటూ ఏం లేదు, వాడు ఎడ చెప్తాడు వినాల్సిందే. అందుకని కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో ఏమి లేదంటే అపవాది వాడు ఏలేడు మన జీవితాలు. అపవాది ద్వారా తన ఇష్టము చొప్పున చెరపట్టబడినటువంటి వారము మనము. జపన్య గ్రంథం 3వ అధ్యాయం రండి. జపన్య గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. జపన్య గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. మరొకసారి ఒకసారి చదవండి. ఆ కాలమున మీరు చూచుచుండగా చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చి, తర్వాత నేను సమకూర్చి, చెరలో నుండి మిమ్మల్ని సమకూర్చి, చెరలో నుండి మిమ్మల్ని రప్పించి నేను మిమ్మల్ని సమకూర్చి నడిపిస్తాను అని దేవుడు. నిజమే, ఈనాడు మనల్ని ఆ చెరలో నుంచి, సాతాను చేతిలో నుండి మనల్ని దేవుడు విడిపించి నడిపించి ఇవాళ మనల్ని అందరినీ సమకూరుస్తూ వచ్చాడు. అందుకనే మన ఆరాధనలో ఈ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నేను ఒకప్పుడు సాతాను ఇష్టము చొప్పున చెరపట్టబడిన వ్యక్తిని, వాని దాసురాలను. అయితే మీరు నన్ను ఏం చేశారు అని అంటే, వాని చెరలో నుంచి నన్ను విడిపించారు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించినట్లుగా అపవాది చేతిలో నుంచి నన్ను విడిపించారు, రప్పించారు, సమకూర్చారు. రండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 33:7 చదవండి. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. చెరలోనున్న యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. కాబట్టి చెరలో ఉన్న వారిని రప్పించి వారిని ఏం చేశాడంట? వారిని స్థాపించాడు. ఆ మాట మరొక చోట కూడా ఉంది. యెషయా గ్రంథంలో రండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 61:4.
61వ అధ్యాయము. ఆ, 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 61:4 కదా. నూతనముగా పాడైన పట్టణమును నూతనముగా స్థాపింతును. అటు ఇర్మియా గ్రంథం 33:7లో నేను చెరలోంచి వారిని రప్పించి స్థాపిస్తాను అని అన్నాడు. అయితే యెషయా గ్రంథం 61:4లో నూతనంగా వారిని నేను స్థాపిస్తాను. కాబట్టి దేవుడు మనల్ని అలాగూ స్థాపించాడు. ఒకప్పుడైతే ఐగుప్తు చెరలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఇప్పుడు మేఘం కిందకు వచ్చారు. మన జీవితాల్లో మనం కూడా సాతాను ఇష్టం చొప్పున వాని చేతి కింద ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడేమో ఆయన మనల్ని స్థాపించాడు, మనల్ని రప్పించాడు బయటికి. అందుకని దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారంగా మనమున్నాము. కీర్తనల గ్రంథము చదవండి, 14వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. 14:7. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు. కాబట్టి చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. 121వ కీర్తన 1వ వచనంలో కూడా ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 1వ వచనం. 121 చదవండి, 1వ వచనం. కలగన్న చదవండి. క్షమించండి అమ్మా, ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం? 126 మొదటి వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగన్న వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుగు ఆనందంగా. కాబట్టి చెరలో నుంచి రప్పించబడినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే సంతోషిస్తున్నాడు, ఇశ్రాయేలును ఆనందిస్తూ ఉన్నారు. వారు అన్నారనంట, చెరలో నుంచి మన దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చితే ఎట్లుంది మన సంగతి అంటే, కలగన్న వారి వలె ఉన్నాం. ఇది నిజమా? ఇది కలానా? కలగన్న వారి వలె మనం ఉన్నాం. మన నోటి నిండా ఏముందంట? నవ్వు ఉంది, సంతోషం ఉంది. ఇది ఆరాధన. కాబట్టి మనం కూడా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే ప్రభువా, ఒకప్పుడు నా జీవితంలో సాతాను చేత బంధించబడ్డాను, సాతానుడు తన ఇష్టం చొప్పున నన్ను చెరపట్టాడు. నేను ఈ మేఘం కింద లేను, ఎక్కడున్నాను? నేను అపవాది చేతి కింద ఉన్నాను. అయితే ఇప్పుడు బయటకు వచ్చాను, బయటికి తీసుకుని రాబడ్డాను. నిజంగా ఇది చూస్తే నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటే ఇది కళా నిజమా? ఆశ్చర్యం వేస్తాం. నిజమే. ఒకప్పుడేమో మోసగాళ్ళము, ఒకప్పుడేమో దుర్మార్గులము, దుష్టులము, దేవునికి దూరస్తులము, చనిపోయినటువంటి స్థితిలో ఉన్నవారం. ఇప్పుడేమో దేవుని బిడ్డలము, దేవుని కుమారులు, పరిశుద్ధులం, ఆత్మీయుల సంఘము. అది ఈ సంగతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే యాకోబు సంతోషిస్తున్నాడు. కలగన్న వారి వల్ల మన నోటి నుండి ఏముందంట? నవ్వు, ఆనందము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ సంతోషాన్ని, చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన ఈ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నిజమే నా జీవితంలో ఈ గొప్ప మార్పును చూస్తే ఎంత ఆశ్చర్యము. ఒకప్పుడు నేను హానికరుడును, హింసకుడును, దూషకుడును, నేను మోసగాడును. అయితే ఇప్పుడు నేనేం చేయబడ్డాను? ప్రభు బిడ్డగా చేయబడ్డాను. నేను సాతాను చెరలో ఉన్న నన్ను దేవుడు అద్భుతంగా బయటికి తీసుకొని వచ్చాడు. పాపపు చెరలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. అందుకని నేను సంతోషము, ఇవాళ నాకు ఈ సంతోషం ఇచ్చాడంటే ప్రభు కృప అని చెప్పి, ఇశ్రాయేలీయులు కదా దేవుణ్ణి హర్షించి సంతోషించి ఘనపరిచినట్లు మనమును ఈ ఉదయకాల సమయంలో సాతాను చెరలో నుంచి దేవుడు మనల్ని విడిపించినందుకు మనము కూడా మన ప్రభువుని ఆరాధించవలసిన వారంగా మనమున్నాము అని. ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మన పితరులందరూ ఎక్కడున్నారంట? మేఘము కింద ఉండిరి. అంతకుముందు ఈ పితరులు ఎక్కడున్నారు? అంతకుముందు ఎక్కడున్నారు? ఎక్కడ? ఐగుప్తుల చేతి కింద ఉన్నారు. కాబట్టి ఐగుప్తుల చేతి కింద నుండి దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? వాళ్ళని మేఘం కిందకి తీసుకొని వచ్చాడు.
ఇప్పుడు రెండవదిగా మరలా మనం ఇశ్రాయేలుల గురించి మరలా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్గమాకాండము 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఐగుప్తీయుల చేతి కింద ఉన్నారు. రెండవదిగా ఇంకా వారు ఏ చేతి కింద ఉన్నారు చదవండి. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును, ఐగుప్తులు మోయించే బరువుల క్రింద నుండి నేను మిమ్మల్ని వెలుపలకు. వారి చేతి కింద ఉన్నారు ఒకటి, రెండవదిగా ఎక్కడున్నారంట? వారి బరువుల కింద, ఐగుప్తీయుల బరువుల క్రిందను ఉన్నటువంటి ఇశ్రాయేలుల ప్రజలు. కాబట్టి ఇది రెండవ తలంపు. ఇశ్రాయేలీయులు ఒకటి ఐగుప్తీయుల చేతి కింద ఉన్నారు. ఐగుప్తీయుల చేతి కింద ఉండడం అనేది ఏం చూపించిందంటే చెరను చూపించింది. సాతానుడు కూడా మనల్ని చెరపట్టాడు. ఇప్పుడైతే విడిపించబడ్డాం, మేఘం కిందకు వచ్చాం ఇశ్రాయేలీయులు వచ్చినట్లుగా. రెండవదిగా ఈ ఇశ్రాయేలీయులు ప్రజలు ఏ దాసత్వంలో ఉన్నారు అని అంటే ఐగుప్తులు మోయించు బరువులు కింద వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము చదవండి 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును చాలు. ఇశ్రాయేలు ప్రజలు అంతకుముందు ఎక్కడున్నారు? వారు ఐగుప్తులు మోయించే బరువుల కింద ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడంట? తన మందను ఆయన ఎక్కడ మోస్తున్నాడు? రొమ్మున ఆనించుకొని మోసినట్లుగా చూస్తాం. ఇంతకుముందేమో ఇశ్రాయేలు మోసారు బరువులు, ఇప్పుడేమో వారిని దేవుడు ఏం చేశాడు? వారిని ఆయన మోస్తున్నాడు. ఎక్కడ మోస్తున్నాడు? రొమ్మున ఆనించుకొని మోస్తావు. నిజంగా వారికి ఎంత సంతోషమో. అందుకని వాళ్ళు ఆ మాట అన్నది ఏమన్నారు? నిజమే, మన దేవుడు సియోన్లోకి మనల్ని రప్పించినప్పుడు ఇది కళా నిజమా అన్నట్లుగా ఉందే మన సంగతి. ఒకప్పుడేమో వారి బరువుల కింద ఉన్నాం, వారి చేతి కింద ఉన్నాం, ఇప్పుడు వారి బరువుల కింద ఉన్నాం. అయితే దేవుడు వారిని రొమ్మును ఆనించుకున్నాడంట. ఇది ఎంత గొప్ప సంగతి! రొమ్మును ఆనించుకొని గద్ద రెక్కల మీద వారిని మోసాడు దేవుడు. చదవండి, ఇంకొక మాట కూడా చదువుతాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏం చేసిందంట? తప్పిపోయింది. 5వ వచనం, లూకాసు వార్త 15:5. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజాల మీద వేసుకొని ఇంటికి. కాబట్టి ఈ కాపురి వెళ్ళాడు, ఆ గొర్రె తప్పిపోయింది, దాన్ని పట్టుకున్నాడు, మొత్తానికి వెతికాడు, పట్టుకొని దాన్ని ఏం చేశాడంట? తన భుజాల మీద మోసుకొని, ఆయన భుజాల మీద మోసుకొని. కాబట్టి దేవుడు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. వారు ఆ మేఘం కిందకు వచ్చారు. మేఘం కిందకు రాకమునుపు ఐగుప్తీయుల చేతి కింద ఉన్నారు. వారి చేతి కింద ఏం క్షేమం లేదు. వారి చేతి కింద ఏమీ క్షేమం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలా, అలాంటి బ్రతికారు వాళ్ళు. అయితే ఇప్పుడేమొచ్చారు? మేఘం కిందకు వచ్చారు. రెండవదిగా వారు మోయించే బరువుల కింద ఉన్నారు. వాళ్ళు మోయిస్తున్నారు, వెట్టి చాకరీ చేపిస్తున్నారు. అయితే దేవుడు వారిని విడిపించి వారిని ఏం చేశాడు చెప్పండి? ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన భుజాల మీద రొమ్మున ఆనించుకుని మోసినట్లుగా ఈ రెండవ తలంపులో మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం చదవండి. పాపము చేయవాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటం లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరునికే చాలండి.
ఏంటట, కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. తండ్రి మోయడు. ఒకవేళ నీ కొడుకంటే నీకు ఇష్టం కావచ్చు, నీ బిడ్డలంటే నీకు ఇష్టం కావచ్చులే, కానీ వారి దోష శిక్ష నువ్వు ఏమాత్రం కూడా మనము మోయం. అందుకని గలతీ 6:5 అంటాడు, ప్రతివాడును తన బరువు తానే భరించవలను కదా. ప్రతివాడు తన బరువు తానే భరించాల. అయితే ప్రభువారు ఏం చేశాడు చెప్పండి, వారిని రొమ్మును ఆనించుకొని భుజాన వేసుకొని వారిని అందరినీ ఆయన మోసాడు. ఎందుకు చెప్పండి, ఎందుకు మోసాడు? యెషయా గ్రంథం 9:6 ఏమని రాయబడి ఉంది? ఆయన భుజాల మీద, ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. అందుకని యోహాను అన్నాడు ఆ మాట 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన మోసేవాడు. లోకంలో ఉన్న మన పాపములన్నిటినీ మోసినటువంటి దేవుడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 ఆయన మన పాపములు, ఆయన మాను మీద మన పాపములన్నిటిని కూడా ఏం చేశాడంట? మోసుకొని పోయాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు వారు మోయాల్సింది బరువు, వారు ఐగుప్తులు మోయించే బరువుల కింద నలిగిపోతూ పాపభారం వాళ్ళు మోస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ విషయాన్ని కొంచెం సేపు పక్కన పెడితే మన జీవితాలకు వచ్చేసరికి మన పాపభారం మనమే మోయాలా. అందుకనే భక్తుడు అన్నాడు ఆ మాట, కీర్తనల గ్రంథం 38 తలెత్తి చూద్దాం అనుకున్నానా, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, అవి నేను మోయలేని, చెప్పండి అన్నమాట, అవి నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నాయి. మోయలేనని బరువులు ఉన్నాయి మన మీద, పాపమనే భారం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప భారం అంతా కూడా ఆయనే మోసాడు. ఎందుకు అనంటే ఆయన భుజాల మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. మన భారం అంతా ఆయన మోసాడు. అందుకనే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకంలో ఉన్న నిన్ను నన్ను అందరినీ ప్రేమించి మన పాప భారం అంతా కూడా ఆయన మోసాడు. ఈ మేఘం కిందకి రాక మునుపు మన యొక్క అనుభవం ఏంటి అని అంటే, ఐగుప్తీయుల చేతి కింద చెరలో ఉన్నాము. రెండోది, వారు మోయించే మోత, మోయడం అంతా, ఆ భారం అంతా కూడా మనమే మోస్తూ ఉన్నాము. అదే పాపం అనే భారం గతంలో మనం మోసాం. ఇప్పుడు మన ప్రభువు ఆయన మన పాప భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. మనకు విడుదల విమోచన ప్రభు ఇచ్చాడు. రండి ఇంకో మాట చదువుతాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 17వ వచనం, 13-17. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుండి ఏం చేశాడంటే ఆయన తీసుకొని వచ్చాడు. కాబట్టి వారినే కాదు కానీ నాడు మనల్ని కూడా తన భుజ బలము చేత పాపములో నుంచి మనల్ని తీసుకుని వచ్చాడు. పాపం అనే భారంలో నుండి మనల్ని తీసుకుని వచ్చాడు. 38వ కీర్తనలో రాయబడినట్లుగా తల వెంట్రుకలకు మించిపోయింది. చదవండి ఆ మాట మరొకసారి. 38వ అధ్యాయము 4వ వచనం, కీర్తనల గ్రంథం 38:4. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి, నేను మోయలేని బరువు వలె మన మీద మోపబడినటువంటి మన దోషములు. అయితే యేసుప్రభువారు సిలువలో ఏం చేశాడు? ఆయనే మోసాడు. పాపం అనే భారమంతా ఆయన మోసాడు. కాబట్టి మన ప్రభువుని ఆరాధించకుండా, స్తుతించకుండా ఏ మాత్రం కూడా మనం ఉండలేము. ప్రభువా, నీవు చేసిన మేలు ఎంత గొప్పది. అందుకని పౌలు అపోస్తలుడు అన్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ సంగతి అని అంటే, మన పితరులందరూ కూడా ఎక్కడ నడిచిపోయి ఎక్కడున్నారంట? మేఘం కింద ఉన్నారు. మేఘం కింద ఉన్నారన్నమాట తేలిగ్గానే ఉంది. అందులో ఏముంది? విచిత్రం ఏముంది? ఆశ్చర్యం ఏముంది అని అంటే, దాని అర్థం ఏమిటి అని అంటే, ఆ మేఘం కిందకు రాకమునుపు వారి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ మేఘం కిందకు రాకముందు వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తీయుల చేతి కింద ఉన్నారు. సాతాను తన ఇష్టం చొప్పున మనలందరినీ చెరపట్టి వాని ఇష్టాం చొప్పున మనల్ని కూడా ఉంచాడు. రెండోది,
వారు ఆ మేఘం కిందకి రాకమునుపు ఐగుప్తీయులు మోయించే బరువులు కింద వాళ్ళు ఉన్నారు. మన పాప భారములు కూడా ఒకప్పుడు మోయలేనిగా ఉన్నాయి. అయితే ప్రభు గారే ఆయన మోసి మనకు విడుదల విమోచన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ఈ 2వ తలంపులో మనం చూస్తాం. ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. మరలా కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, మీకు తెలియజేయకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, సముద్రంలో నడిచిపోయింది. మన పితరులందరూ ఎక్కడున్నారంట? మేఘము క్రింద ఉండిరి అని. జాగ్రత్తగా వినండి. మన పితరులందరూ 3వదిగా ఎక్కడున్నారంట? మేఘం క్రింద వారు ఉన్నట్లుగా మనం మేఘం క్రింద ఉంటే ఏమవుద్ది? ఇది మనం 3వదిగా తెలుసుకోవాలి. మేఘం కిందకి ఉంటే ఏం జరుగుద్ది? మేఘం కిందకు వస్తే మనకు వచ్చిన మేలేంటి? ఇశ్రాయేలుకు వచ్చిన మేలేంటి? మేఘం క్రింద ఏముంది? మేఘం క్రింద వారు పొందినటువంటి ఆశీర్వాదం ఏంటి అనేది మనం చూస్తే రండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చాలు. వారు ఆ మేఘం కిందకు వచ్చారు కదా. మేఘం కిందకు వచ్చిన తర్వాత ఇంచుమించు 40 సంవత్సరాలు ఆ మేఘం కిందనే ఉన్నారు వాళ్ళు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు కానాను దేశము చేరేంత వరకు కూడా ఆయన మేఘమును ప్రజల ఎదుటి నుండి ఏం చేయలేదంట? తొలగింపలేదు. ఈ సంగతి మనం ఎందుకు తొలగింపలేదు అనే మాట అక్కడ రాయబడి ఉంది అంటే దాంట్లో గొప్ప అర్థం అవుతుంది. ఎందుకు తొలగించలేదు? ఎందుకు తొలగించడానికి కారణాలు ఉన్నాయి, తీసివేయడానికి కారణాలు ఉన్నాయి. కానీ తీసివేయడానికి కారణాలు ఉన్నప్పటికీ, తొలగించడానికి కారణాలు ఉన్నప్పటికీ దేవుడు వారి ప్రయాణమంతటిలో కూడా మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి ఏం చేయలేదంట? తొలగింపలేదు. తొలగించడానికి కారణం ఉందని అన్నాను కదా. ఏంటి ఆ కారణము? 95వ కీర్తన 10వ వచనం. 95వ కీర్తన 10వ వచనం చదవండి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గము తెలుసుకొనలేదని నేను అనుకుంటుని. నేను ఆ తరము వారి వలన ఏం చేశాడంట? దేవుడు విసిగిపోయాడంట. ఆ తరము వారి వలన వారు అంతగా ఇసిగించారు దేవుణ్ణి. అంతగా దేవుణ్ణి ఇసిగించినప్పటికీ, దేవుణ్ణి వారు మరి ఇసుగు పుట్టించి దేవునికి కోపం తెప్పించినప్పటికీ ఆయన ఏం చేయలేదంట? 22వ వచనంలో ప్రజల ఎదుట నుండి మేఘమును తొలగించలేదు. ఇది ఆయన ప్రేమ. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు ఆ తరము వారు బాగా ఇసుగించారు. ఒక సందర్భం నేను జ్ఞాపకం చేస్తా. వారు దేవునికి ఇసుగు పుట్టించిన సందర్భం నేను ఒకటి జ్ఞాపకం చేస్తా. నిర్గమాకాండము చదవండి 32వ అధ్యాయం. దేవునికి వారు విసుగు పుట్టించిన సందర్భము ఏమిటి అని అంటే ఇంకా చాలా ఉన్నాయి. మత్సుకి అందులో ఒక్కటి మీకు తెలియపరుస్తాను. 32వ అధ్యాయం నిర్గమాకాండం 32వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతబోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. దేవుడు వారిని ఎర్ర సముద్రం నుండి బయటికి తీసుకొని వచ్చాడు. సముద్రాన్ని పాయలు చేసి బయటికి తీసుకొని వచ్చాడు. వారికి కావాలంటే ఆహారం ఇచ్చాడు, పైనుండి దింపాడు, వారికి క్షేమం ఇచ్చాడు, భద్రతనిచ్చాడు. మోషే పోయి కొండెక్కాడు. కొన్ని రోజులు మోషే కొండ ఎక్కగానే, కొన్ని రోజులు కొండ దిగడం లేట్ అవగానే వాళ్ళు ఏం చేశారంట? అందరి దగ్గర బంగారం తీసుకొని
అందరి దగ్గర బంగారం తీసుకొని దూడం చేసుకొని దాన్ని బాగా కరిగించి దూడ చేసుకొని, ఓ ఇశ్రాయేలు, ఇదే నిన్ను ఐగుప్తు నుండి తీసుకొచ్చింది అని అన్నారంట. ఇప్పుడు దేవుడికి ఎంత కోపం వచ్చినట్టు చెప్పండి. ఆ దూడ వాడిని తీసుకొని వచ్చింది. అరే, నేనే మిమ్మల్ని తీసుకొని రావడానికి దిగి వచ్చాను కదా. నిర్గమాకాండం 3:8 నా ప్రజల పాదం నేను నిశ్చయంగా చూసి తిని వాడిని విడిపించుటగా నేను దిగి వచ్చి ఉన్నాను అని మోషేతో అన్నాడు కదా. దేవుడే దిగి వచ్చి వారిని 10 ఐగుప్తులో సూచక క్రియలు చేసి బహుబలంగా వారిని ఆ ఐగుప్తులో నుంచి ఆయన బాహుబలం చేత బయటకు తీసుకుని వస్తే వాళ్ళు ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు, నువ్వే, ఆ దూడే మమ్మల్ని తీసుకొచ్చిందని దానికి మొక్కారు. అందుకనే 95వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఈ తరము వారి వలన ఏం చేశాడంట? దేవుడు విసిగిపోయాడు. విసిగిపోయినా, కోపం వచ్చినా కూడా దేవుడు ఏం చేయలేదంట? మేఘమును వారి మధ్యలో నుండి తొలగించలేదు. దేవునికి నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు. నా జీవితాల్లో ఎన్నిసార్లు ప్రభుకి ఇసుగు పుట్టించామో, ఎన్నిసార్లు ఆయనకి కోపాన్ని తెప్పించామో, ఎన్నిసార్లు ఆయనని గాయపరిచామో, అయినప్పటికీ, దేవుని గాయపరిచినప్పటికీ, దుఃఖపెట్టినప్పటికీ దేవుడు మన ఆయుష్ను తీయలేదు, తొలగించలేదు, మన ఆయుష్ను ముగించలేదు. మన జీవితాన్ని ఆయన మన క్షేమం ఇచ్చాడు. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. ఆ ఇశ్రాయేలు ప్రజలు వారి క్షేమం కొరకై వారికి మేఘాన్ని ఇచ్చినట్లుగా ఇప్పటి వరకు కూడా దేవుడు మన జీవితాల్లో క్షేమం ఇచ్చి, భద్రతనిచ్చి మనల్ని ఆయన కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. అందుకనే 121వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవానికి నేడుగా ఉండును. పగటి ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు, పగటి ఎండ దెబ్బైనను నీకు తగలదు. ఎండ దెబ్బ తెలుసా మీకు? ఎండ దెబ్బ అంటే తెలుసా? ఎండ దెబ్బ అంటే ఎలా ఉంటుందో తెలుసా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 4:18. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా, వాడు నా తల పోయినే అని తన తండ్రితో, ఒక విధవరాలు కుమారుడు, విధవరాలు కాదు, సునేమీరాలా గనురాలా, క్షమించండి, చదవండి. ఎవరంట ఆమె? సునేమీరాలు కదా. ఎవరీమే? సునేమీరాలు, గనురాలు అనేటువంటి ఆ పేరు లేదులే కానీ ఆమెకు పిల్లలు లేరు. అయితే దైవజనుడు ప్రార్థన చేయగానే పిల్లోడు ఇచ్చాడు. ఆ పిల్లోడు పెద్దోడు అయిన తర్వాత వాళ్ళ నాయన వారు పొలంలో పనిచేస్తూ ఉంటే పొలంలోకి వెళ్ళాడంట. పొలంలోనికి పోగానే ఎండ దెబ్బ తగిలింది. ఎండ దెబ్బ తగలగానే ఏమన్నాడు చెప్పండి? నా తల పోయింది అని చెప్పి తర్వాత చచ్చిపోయాడు. అందుకని కీర్తనల గ్రంథంలో పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. అందుకని దేవుడు తన ప్రజలకు ఎండ దెబ్బ తగలకూడదని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పండి? మేఘమును వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. వారి ఇసుక ఇచ్చినప్పటికీ, దేవుణ్ణి గాయపరిచినప్పటికీ, వారి చేష్టల వలన ఆయనకి కోపం తెప్పించినప్పటికీ ఆయన ఆ మేఘమును వారి మధ్యలో నుండి ఏ మాత్రం కూడా తొలగించలేదు. వారికే కాదండి, ఇక్కడ ఉన్న నువ్వు నేను కూడా ఎన్నోసార్లు దేవునికి గాయపరిచాం, ఎన్నోసార్లు దేవునికి కోపాన్ని తెప్పించాం, విసిగించాం, దేవుణ్ణి విసిగించాం గత వారం అంతట్లో, లేకపోతే గత సంవత్సరాలలో. అయితే దేవుడు ఇశ్రాయేలు పక్షాన వారికి ఎండ దెబ్బ తగలకుండా, వారికి ప్రాణప్రాయం కలగకుండా క్షేమంగా ఉండేందుకు వరకు మేఘాన్ని తోడుగా ఉంచినట్లుగా ఇప్పటి వరకు కూడా దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచాడు.
అందుకని మన దేవుని మనం ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించడానికి మూడో కారణం ఇది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మరి వారి క్షేమం కొరకై వారికి మేఘాన్ని ఇచ్చినట్లుగా ఇప్పటి వరకు కూడా దేవుడు మనం ఆయన కోపం తెప్పించినా, ఆయన దుఃఖపెట్టినా, ఆయన గాయపరిచినా దేవుడు తన విశేషమైన కనికరం మన మీద ఉంచాడు. ప్రతి దినము కృపనిస్తూ ఉన్నాడు. పగటి ఎండ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా, మన ఆయుష్కి ఏమాత్రం ప్రమాదం జరగకుండా మనల్ని ఇప్పటి వరకు కూడా కాపాడుతూ ఉన్నాడు. అందుకనే మూడవదిగా మన ప్రభువుని మనము ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. 40వ నిర్గమాకాండం 40వ అధ్యాయం 40వ అధ్యాయము 36వ వచనం. 40వ అధ్యాయము నిర్గమాకాండము 40:36 చివరి 38 చివరి వచనం. క్షమించండి, 36 చదవండి. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లను ఇశ్రాయేలులు ప్రయాణమై పోయిరి. ఎక్కడుంది? 38 చదవండి. ఇశ్రాయేలులందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగే జరిగెను. వారి సమస్త ప్రయాణములో, వారి ప్రయాణం అంతటిలో మేఘాన్ని తీసేసినోడుగా. తీసేయచ్చుగా, ఇసుగు పుట్టించారుగా, కోపం పుట్టించారుగా, ఒక దూడని చేసుకొని ఈ దూడే నీ దేవుడు అని చెప్పి సృష్టికర్త అయిన దేవుని పక్కన పెట్టేసి ఆ దూడకు మొక్కి దేవుని గాయపరిచారుగా. ప్రాణం ఇసుకుపోయేంతగా వారి చేష్టలు దేవుడు చూశాడు కదా. తొలగించవచ్చు కదా. మేఘాన్ని తీసేస్తే ఎండ దెబ్బ తగిలి తన తలబోయిన అని పిల్లోడు చచ్చినట్టు అందరూ రాలిపోయేవాళ్ళుగా, పిట్టలు రాలినట్టు. కానీ దేవుడు అలా చేయలా. ఏం చేశాడు? వారి ప్రయాణం అంతటిలో ఆ మేఘాన్ని ఏం చేయలేదంట, తీసివేసిన వాడు కాదు. వారికే కాదు, ఇవాళ నీకు నాకు కూడా ఎన్నోసార్లు దేవుని దుఃఖపెట్టావు, ఎన్నోసార్లు ఆయన గాయపరిచావు, ఎన్నోసార్లు ఆయనకు ఇసుకు పుట్టించావు. అయినా కూడా దేవుడు ఇప్పుడున్నట్లుగా మన ఆయుష్ను కాపాడుతూనే వచ్చాడు. ఇప్పుడు ఎలాగ మనం జీవంతో ఉన్నామో అలాగే దేవుడు మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. మేఘాన్ని తొలగించలేదు. కాబట్టి ఆ మేఘాన్ని బట్టి, దేవుడు ఆ మేఘాన్ని ఉంచిన ఉద్దేశాన్ని బట్టి మన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాము అని. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31. ద్వితీయోపదేశకాండము 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. నీ దేవుడైన యెహోవా ఎవరు? కనికరము కలిగిన దేవుడు గనుక. ఆయన నీకులాగా కఠినాత్ముడు కాదు గనుక, ఆయన కనికరం కలిగిన దేవుడు గనుక ఆయన మనలను ఆ నాశనం కాకుండా తప్పిస్తూ ఉన్నాడు. పగటి ఎండ దెబ్బ తగలకుండా ఈ ఎండాకాలంలో దేవుడు మనల్ని ఎంత కాపాడుతూ ఉన్నాడు. ఐగుప్తీయులు చేతి కింద ఉన్న వారిని మేఘం కిందకి తీసుకొని వచ్చాడు. చెరలో ఉన్న నిన్ను నన్ను సాతానుడు తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన మనల్ని దేవుడు వెలుగులకు తీసుకొని వచ్చాడు. వారు ఐగుప్తీయులు మోయించే బరువుల కింద నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చినట్లుగా పాపం అనే భారంలో నుండి మనల్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. మనము మన చేష్టలను బట్టి, ఇశ్రాయేలును వారి పనులను బట్టి దేవుడికి కోపం తెప్పించినప్పటికీ మేఘాన్ని తీసివేయలేదు. తీసేసింటే సచ్చేవాళ్ళు దెబ్బకి. ఆ అరణ్యంలోనే రాలిపోయేవాళ్ళు, పిట్టలు రాలిపోయినట్టు అని చెప్పి దేవుడు, ఆయన నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు గనుక మేఘాన్ని తొలగించలేదు. వారి ప్రయాణం అంతటిలో అలాగే జరిగిందంట. ఇప్పటి వరకు కూడా దేవుడు ఎన్నోసార్లు దేవుని కోపం పుట్టించినా, దేవునికి దుఃఖాన్ని పుట్టించినా, ప్రభా నీవే నా దేవుడు అని చెప్పి మరలా పోయి ఆ దూడను మొక్కినట్లుగా నా పనులను బట్టి నా దేవుడిని నేను ఎరిగాను అని చెప్పి ఆ తర్వాత మరలా పోయి లోకంలో కలిసిపోయినా కూడా దేవుడు కనికరం కలిగిన వాడు గనుక. 119వ కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 156. 119, 156 వచనం చదవండి.
నీ కనికరములు మితి లేనివి, నీ కనికరాలకు హద్దు లేదు, నీ కనికరానికి ఒక కొలత లేదు. అంత కనికరం కలిగిన దేవుడు. అందుకని ఇవాళ నువ్వు నేను సజీవంగా ఉన్నాం. దేవుడు మనం సజీవంగా ఉన్నామనంటే మన శక్తి కాదు, మన బలం కాదు, మనం తీసుకునే మందులు కాదు, మన ఆరోగ్యం కాదు, మన హాస్పిటల్ కాదు, కేవలం దేవుని కనికరం. దేవుడి కనికరం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలిపోకుండా మేఘం కిందకు వచ్చారు అనంటే దేవుడు కనికరం కలిగిన వాడు గనక, ఆయన కనికరం కలిగిన వాడు గనక వారు చేసిన ఎన్నోసార్లు మరి దేవుని గాయపరిచేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ ఆ మేఘాన్ని తొలగించలేదు ఆయన. అలాగనే నువ్వు నేను మన జీవితాల్లో దేవునికి చాలాసార్లు కోపం తెప్పించాం, గత వారంలో కావచ్చు, గత నెలలో కావచ్చు, ఇప్పటి వరకు జీవితంలో. అయినా కూడా దేవుడు మనల్ని తొలగించలేదు, భూమి మీద నుండి తీసివేయలేదు. ఆయన మేఘము కింద భద్రత ఉన్నట్లు దేవుడు మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. అందుకని దేవా, నీవెంత గొప్ప దేవుడు, నీవెంత గొప్ప దేవుడు. నన్ను ఇప్పుడు దాకా కాపాడుతూ వచ్చావు అని అంటే నేను ఎన్నిసార్లు నిన్ను గాయపెట్టాను, ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు కదా, ఓ ఇశ్రాయేలు ఇదే నీ దేవుడు అని చెప్పి బంగారంతో ఒక దూడం చేసుకొని దానికి మొక్కి సృష్టికర్తని పక్కన పెట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూరం చేసినప్పటికీ కూడా వారి మీద నీ కోపం వచ్చినా కూడా మేఘాన్ని తీసేసి ఉంటే ఆ రాత్రే లేక ఆ పగలే చచ్చిపోయేవాళ్ళేమో. అయితే దేవుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవమే ఉంది. గతంలో చాలాసార్లు దేవుని ద్వారా రక్షింపబడి, దేవుని ద్వారా తెలుసుకొని, దేవుని హృదయంలో చేర్చుకొని మరలా లోకంలోనికి పోయి లోకంలో జీవించి నీవే నా దేవుడు అన్నట్టుగా లోక సాధారణుడితో కలిసిపోయి ఉన్నప్పటికీ దేవుడు మన ఆయుష్ను తొలగించలేదు, మన జీవాన్ని తీసివేయలేదు. ఎంత కనికరం కలిగిన దేవుడు. ఆయన కనికరానికి బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మితిలేని ఆయన కనికరాన్ని బట్టి ఆయన ఆరాధించి ప్రభుని స్తుతించవలసిన వారంగా మనం ఈ సమయంలో ఉన్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 54:10. 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు బహుగా తత్తరిల్లినను, నా సమాధానం విడచిపోదు. కాబట్టి దేవుడు పర్వతాలు తొలగిపోయినా, మరి మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మనలను విడిచి పోలేదు ఇప్పటి వరకు. అందుకని మూడవదిగా జ్ఞాపకం చేసుకుని, దేవా ఏముందండి నాలో మంచి, ఏమంత మంచివాడిని అని చెప్పి నన్ను క్షేమంగా ఉంచావు. ఇక మొన్న పోయిన వారంలో ఎండను చూస్తే ఆ ఎండ తీవ్రత నేను రాలిపోవాల్సింది కదా, నేను ఎండ దెబ్బ తగిలి నా తల పోయిందని పిల్లోడు అరిచినట్లుగా నేను కూడా పోవాల్సిన వాడినే కదా. అయితే నీ కృపను నాకు ఇచ్చావే, ఆ మేఘం కింద ఇశ్రాయేలు ప్రజలను దాచిపెట్టినట్టు నన్ను కూడా దాచావే ఈ ఎండాకాలంలో. ఎందుకై మీరు చేసిన ప్రేమకై, మీ కృపకై మీకు వందన స్తోత్రములు అని చెప్పడమే ఆరాధన. అదే ఆరాధన అంటే. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మన ప్రభువుని ఆ రీతిగా మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. సరే, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రములో వారందరూ నడిచిపోయిరి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చదవండి. 42:16. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలో వారిని, కాబట్టి వారు ఎరుగని త్రోవలో వారిని నడిపించదను. ఇశ్రాయేలు ప్రజలు, వారికి త్రోవ తెలియదు, మార్గం తెలియదు. వారు సముద్రములో ఏం చేశారంట? నడిచిపోయిరి. వారిని నడిపించాడు దేవుడు. వారి ఎరుగని త్రోవలో వారిని నడిపించాడు. 107వ కీర్తన 7వ వచనంలో చక్కని మార్గమున వారిని నడిపించాడంట. చక్కని మార్గమున వారిని నడిపించెను. కాబట్టి దేవుడు వారినే కాదు, ఇక్కడున్న నన్ను కూడా ఇలాగునే ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఎరుగని త్రోవలో, శ్రేష్టమైన చక్కని త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు. మీకా గ్రంథం 2వ అధ్యాయం. మీకా గ్రంథము 2వ అధ్యాయము
13వ వచనం, మీకా గ్రంథము 2:13. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మంలో పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారు రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయ. కాబట్టి వారిని నడిపించేవాడు ఏం చేస్తున్నాడంట? వారికి ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో నడిచిపోయిరి అని అంటే, దేవుడు వారి దేవుడు వారికి ఏం చేస్తున్నాడంట? వారికి ముందుగా నడుస్తూ ఉన్నాడు. వారికే కాదు, మనకు కూడా ఇప్పటి వరకు మన జీవితాల్లో మనకు ముందుండి నడుస్తున్న దేవుడు. ఆయన నడుస్తూ మనల్ని కూడా నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి మన దేవుడు. లేవీకాండము 26వ అధ్యాయము, లేవీకాండం 26వ అధ్యాయం 12వ వచనం, 26:12. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునై ఉందును, నాకు ప్రజలై ఉంది. నేను మీ మధ్య నడుస్తాను. దేవుడు మన మధ్య నడుస్తూ ఉన్నాడు. ప్రభా, గత 6 మంతులు నాతో నడిచావు నీవు. మీరు నడిచారు కాబట్టే, నాకు ముందుగా మీరు వెళ్ళారు కాబట్టే నేను నడవగలుగుతూ ఉన్నాను. కాబట్టి ఆయన మనకు ముందుగా నడిచినటువంటి దేవుడు. వారు ఎరుగని త్రోవలో వారిని నడిపించాడు. శ్రేష్టమైన చక్కని మార్గంలో దేవుడు మనల్ని నడిపించాడు. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 2 తిమోతి 3:6 చదవండి. నానా విధములైన దురాశల వలన నడిపింపబడి చదవండి. ఇంతకు ముందు పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడినటువంటి వారము. పాపభరితులై మునుపు దురాశలు నడిపింపబడిన వారము, అపవాది చేత నడిపింపబడిన వారము. ఇప్పుడు మనకు ముందుగా ఆయన నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకని మన గురించి ఒక మాట ఉంది దేవుని వాక్యంలో. మన గురించి ఒక చక్కటి మాట ఉంది. ఏమిటి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమా 8:14. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారంతా కూడా ఏమవుతారంట? దేవుని మన కుమారులం, ఆయన కుమార్తెలం. ఎందుకనంటే ఆయన మన దేవుడు మన మధ్యలో ఉండి మనతో నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారు సముద్రంలో నడిచిపోయిరి. వారు నడవడానికి ముందు వారి దేవుడు వారితో పాటు నడిచాడు. అలాగనే మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఇంతకుముందు పాపభరితులమై సాతాను చేత చెరపట్టబడి మరి దురాశల వలన నడిపింపబడ్డాం. దురాశల వలన నడిపింపబడిన మనల్ని మనకు దేవుడిగా ఉండి మనకు ప్రభువుగా ఉండి ఆయన మనల్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన గురించి రాయబడిన మాట, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా ఎవరంట? దేవుని కుమారులు కుమార్తెలు. కాబట్టి ఇవాళ మనం కుమారులు కుమార్తెలు కనుక మన ప్రభువు చేసిన గొప్ప కనికరాన్ని బట్టి మేలును బట్టి ఆయనను ఆరాధించవలసిన వారంగా మనం. కాబట్టి 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనంలో మన పితరులందరూ ఎక్కడున్నారని అన్నాడు పౌలపోస్తులు? మేఘం కింద ఉన్నారు. మేఘం కిందకు రాకముందు వాళ్ళు ఎవరి కింద ఉన్నారు? ఐగుప్తీల చెరలో ఉన్నారు. మనం కూడా సాతాను చెరలో ఉన్నాం. దేవుడు అద్భుతంగా విడిపించాడు. ఐగుప్తీలు మేఘం కిందకి పితరులు రాకమునుపు ఐగుప్తీల బరువుల కింద ఉన్నారు. మన పాపభారం అన్ని కూడా ప్రభు భరించి మనల్ని కూడా విడిపించాడు. ఆ బరువుల్లో నుండి మనల్ని తప్పించాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలకి ఆయన మేఘాన్ని ఏం చేయలేదంట? తొలగించలేదంట. ఆయన తొలగించచ్చుగా, కోపం పుట్టించారుగా, ఆయనకి ఆయాసం తెప్పించారుగా.
ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి పక్కన పెట్టి లోకంలో కలిసిపోయారుగా వాళ్ళు. అంతగా ఇసుకు పుట్టించారు కదా, కోపం తెప్పించారుగా. ఒక్కసారి మేఘాన్ని తీసేయచ్చుగా. మేఘాన్ని తీస్తే ఏమవుద్ది? మేఘాన్ని తీస్తే ఏమవుద్ది? నా తలబోయినే, నా తలబోయినే అని పిల్లోడు తెచ్చాడు కదా, అట్ట ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయేవాడు. అయితే దేవుడు కనికరం కలిగిన వాడు కనుక ఆయన మేఘాన్ని తీసేలా, ప్రయాణం అంతట్లో తీసేలా. ఇప్పుడు దాకా మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలు అదే. నువ్వు నేను కూడా చాలాసార్లు ప్రభుని గాయపెట్టాం, దుఃఖపెట్టాం, ప్రభువుకి వ్యతిరేకంగా నడిచాం. మన ఆయుష్ను కూడా, మన ప్రాణాన్ని కూడా దేవుడు తీసేయచ్చు. ఈ ఎండను కొంచెం ఎక్కువ మన మీద ప్రసరింపజేసి ఎండ దెబ్బ తగిలి చచ్చేతోటి చేయొచ్చు మనల్ని కూడా. ఆయన చేయలే, ఆయన అలా చేయలే. ఎందుకు చెప్పండి? నీ దేవుడైన యెహోవా ఎవరంట? కనికరం కలిగిన దేవుడు. కనికరం కలిగిన దేవుడు కనుకనే మనం ఇవాళ సజీవంగా ఉన్నాం, కాపాడబడుతూ ఉన్నాం. అందుకని ప్రభువును ఆరాధించి ప్రభువును స్తుతించవలసిన వారంగా. కాబట్టి ఈ 4 సంగతులకు జ్ఞాపకానికి తెచ్చుకొని దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన కనికరాన్ని బట్టి, కృపను బట్టి మన ప్రభువుని ఆరాధించి స్తుతించి మహిమపరిచే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడునుగా.